పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం మార్చి 29వ తేదీ రాత్రి 10:58 మీనరాశిలో షష్ఠగ్రహ కూటమి ఏర్పడుతుంది. ఈ షష్ఠగ్రహ కూటమి యొక్క ప్రభావం ధనుర్రాశి వారి మీద ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. అంటే ధనుర్రాశి వారికి చతుర్థ స్థానంలో 4వ స్థానంలో 6 గ్రహాల యొక్క కలయిక జరుగుతున్నది. ఈ 6 గ్రహాలు షష్ఠగ్రహ కూటమి యొక్క ఎన్ని రోజులు ఉంటుంది? షష్ఠగ్రహ కూటమి దీని ప్రభావం ఎన్ని రోజులు ఉంటుందంటే, జనరల్గా షష్ఠగ్రహ కూటమి మీకు ఒక్క రోజే ఉంటుంది. కానీ షష్ఠగ్రహ కూటమి యొక్క ప్రభావం మాత్రం కనీసం ఒక 3 నెలల వరకు ఉంటుంది. కారణం ఏమిటంటే, మార్చి 29వ తేదీ రాత్రి 10:58 ధనుర్రాశి వారికి ద్వితీయ తృతీయ స్థానాధిపతి అయిన శని మీనరాశిలోకి చతుర్థ స్థానంలో ప్రవేశిస్తాడు. ఆల్రెడీ మీనరాశిలో అక్కడ 5 గ్రహాలు ఉండి ఉంటాయి అప్పటికే. దాంతోపాటు శని కూడా వెళ్ళి జాయిన్ అవ్వటం వల్ల 6 గ్రహాలు అయినాయి. కానీ మార్చి 30వ తేదీ సాయంత్రం 5:30 గంటలకి అక్కడ ఉన్నటువంటి చంద్రుడు మేషరాశిలోకి వచ్చేస్తాడు. అంటే అప్పుడు అక్కడ 5 గ్రహాలే ఉంటాయి. అలానే ఏప్రిల్ 14వ తేదీన రవి కూడా మీనరాశి నుంచి మేషరాశిలోకి వస్తాడు. అప్పుడు అక్కడ 4 గ్రహాలే ఉంటాయి. అంటే ఎక్కడ 4 గ్రహాలున్నా, 5 గ్రహాలున్నా, 6 గ్రహాలున్నా, 6 గ్రహాల యొక్క కలయికతో ఈ కూటమి ఏర్పడుతున్నటువంటి కారణం చేత దీని ప్రభావం ఒక 3 నెలల వరకు ఉంటుంది. ఈ 6 గ్రహాలు ఏమేం గ్రహాలంటే, ప్రధానంగా శని రాహు గ్రహాలు, బుధ శుక్ర గ్రహాలు, రవి చంద్ర గ్రహాలు. ఈ శని రాహు గ్రహాల యొక్క కలయికను శపిత దోషము అంటారు. శపిత దోషం అనేటటువంటిది ఏం చేస్తుందంటే, అంటే 2 పాపగ్రహాల యొక్క కలయిక వలన ఈ శపిత దోషం ఏర్పడుతుంది. శపిత దోషం ఏర్పడినటువంటి వారికి జనరల్గా జన్మించినటువంటి స్థానానికి, పెరిగినటువంటి ప్రదేశానికి దూరంగా వెళ్ళి బతుకుతారు. దీని వలన ధనుర్రాశిలో జన్మించినటువంటి వారికి విదేశీ యోగాలు కానీ, విదేశీ అవకాశాలు కానీ పెరుగుతూ ఉంటాయి. మీ జన్మరాశికి 10వ స్థానాధిపతి అయిన బుధుడు కూడా ఈ షష్ఠగ్రహ కూటమిలోనే ఉన్నటువంటి కారణం చేత ధనుర్రాశి వారికి ఉద్యోగ అవకాశాలు అనేటటువంటివి కొంచెం తగ్గుతాయి. కారణం ఏంటంటే, బుధుడు నీచ స్థానంలో ఉంటాడు, పైగా రాహువుతో కలిసి ఉంటాడు, శని కూడా వెళ్ళి జాయిన్ అవుతాడు. కాబట్టి ఉద్యోగ అవకాశాలు తగ్గుతాయి. అంటే లేదా ఏదైనా అవకాశం వచ్చినప్పటికీ కూడా దానిని సరైన సమయంలో వినియోగించుకోలేకపోతారు. అది ధనుర్రాశి వారికి కొద్దిగా అంటే అవకాశాలు కోల్పోయేటటువంటి విధంగా చేస్తుంది. మరొక పాయింట్ ఏమిటంటే, ఆల్రెడీ ధనుర్రాశి వారికి ఎప్పుడైతే శని చతుర్థ స్థానంలోకి ప్రవేశిస్తాడో అప్పుడు అర్ధాష్టమ శని ప్రారంభమవుతుంది. దాని గురించి మనం ప్రత్యేకమైన వీడియోలో తెలియజేసుకుందాం. తరువాత ఈ షష్ఠగ్రహ కూటమిలో ఎవరింకా భాగస్వామిగా ఉన్నారు? రవి కూడా ఉన్నాడు. రవి మీ జన్మరాశికి అంటే ధనుర్రాశికి 9వ స్థానాధిపతి, భాగ్యస్థానాధిపతి. భాగ్యస్థానాధిపతి అయిన రవి చతుర్థ స్థానంలో ఉన్నప్పుడు వారసత్వంగా వచ్చే సంపదలు వస్తూ ఉంటాయి. కోర్టు కేసులతో ఎవరైతే చాలా కాలం నుంచి కోర్టు సమస్యలతో, కోర్టు కేసులతో సతమతమవుతూ ఉన్నారో, ఇబ్బందులు పడుతూ ఉన్నారు, అటువంటి వారికి ఆ కోర్టు కేసుల నుంచి విముక్తి లభిస్తుంది. కొంతవరకు పరిష్కారం దిశగా వీరికి అడుగులు పడుతూ ఉంటాయి. 7వ స్థానాధిపతి అయినటువంటి బుధుడు కూడా మీ జన్మరాశికి చతుర్థ స్థానంలోనే రాహుతో కలిసి సంచరించేటప్పుడు మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం విషయంలో కొద్దిగా జాగ్రత్తలు పాటించండి. ప్రధానంగా శని రాహు గ్రహాల యొక్క కలయికతో శపిత దోషము, రవి శని గ్రహాల యొక్క కలయికతో పితృదోషము ఏర్పడుతుంది. కాబట్టి పితృదోషాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఎవరైతే చేయించుకున్నటువంటి వాళ్ళు ఉంటారో అటువంటి వాళ్ళు చేయించుకోవటం వలన ఉత్తమమైన ఫలితాలు పొందుతారు. ప్రధానంగా తీసుకుంటే ఇక్కడ ధనుర్రాశి వారికి చతుర్థ స్థానంలో 6 గ్రహాల యొక్క కలయిక అనేటటువంటిది విద్యా అవకాశాలు పెంపొందిస్తుంది. తల్లికి సంబంధించినటువంటి ఆరోగ్యపరంగా అనుకూలత పెరుగుతుంది. దాంతోపాటు శత్రు నిర్మూలనం జరుగుతుంది. అంటే ప్రతి విషయంలో కూడా మీకంటూ ఒక ముద్ర వేయగలుగుతారు. అంటే మీ యొక్క ప్రత్యేకతను అక్కడ మీరు చూపించగలుగుతారు. అంటే ఇంటర్నల్గా మీలో ఉన్నటువంటి ఎబిలిటీస్ అన్నీ కూడా బయటకు వస్తాయి. ఆల్రెడీ ఉద్యోగపరంగా ఇబ్బందులలో ఉన్నటువంటి వారు కూడా
కొంచెం మీ యొక్క ప్రతిభను ఎక్కువగా చూపగలుగుతారు. ఎందుకంటే అక్కడ రవి బుధ గ్రహాల యొక్క కలయిక కూడా ఈ షష్టగ్రహ కూటమిలోనే ఉన్నటువంటి కారణం చేత అంటే ప్రతిభకు పట్టం కట్టేటటువంటి విధంగా మీకు ఆల్రెడీ ఉన్నటువంటి ఉద్యోగం చేసేటటువంటి వారికి కొన్ని డెవలప్మెంట్స్ అనేటటువంటివి కలుగుతుంటాయి. అయితే అర్ధాష్టమ శనికి మాత్రం వేరు. ఈ షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావం ఎక్కువగా ఎన్ని రోజుల పాటు ఉంటుందంటే మే 18వ తేదీ వరకు దీని యొక్క తీవ్రత ఎక్కువగానే ఉంటుంది. మే 18వ తేదీ వరకు ఎందుకు ఉంటుంది అంటే మే 18వ తేదీన రాహువు మీ జన్మరాశికి చతుర్థ స్థానం నుంచి తృతీయ స్థానంలోకి వస్తాడు. కాబట్టి మే 18వ తేదీ వరకు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో జాగ్రత్తలు పాటించండి. కానీ వ్యాపార విస్తరణ కోసం కొత్త కొత్త ప్రయత్నాలు చేసే వారికి, సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి ఈ షడ్గ్రహ కూటమి యొక్క ప్రభావం కారణం చేత గొప్ప గొప్ప అవకాశాలు అనేటటువంటివి కూడా వస్తూ ఉంటాయి. ప్రధానంగా ధనుర్రాశిలో జన్మించినటువంటి వారికి విదేశీ యోగం కలుగుతుంది. ఈ శని రాహు గ్రహాల యొక్క కలయికే మిమ్మల్ని దూర ప్రాంతాలకు తీసుకువెళ్తాం. సో విదేశీ యోగం కలుగుతుంది, స్థాన భ్రంశం కలుగుతుంది, ప్రమోషన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఓవరాల్గా కనుక పరిశీలిస్తే ధనుర్రాశి వారికి షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావంతో మంచి ఫలితాలే పొందుతున్నారు అని చెప్పాలి. ఇవి ధనుర్రాశి వారికి షష్టగ్రహ కూటమి యొక్క ఫలితాలు. శుభం.